ఇలా సాధనకై జగిత్యాలలో జర్నలిస్టులు చేస్తున్న నిరసన దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ నిరసన దీక్షకు మున్సిపల్ మాజీ చైర్మన్ గిరినాగ భూషణం, దివ్యాంగుల సంఘం బాధ్యులు లంకా దాసరి శ్రీనివాస్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో పాల్గొన్న ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయింపునకు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేద్దామనుకున్నాం. మళ్ళీ ఆ స్థలాన్ని ప్రభుత్వం వేరే దానికి వినియోగించుకుంటామంటే ఆ స్థలాన్ని అట్లే ఉంచాలని చెప్పి మన లెటర్ రాసినని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మన కలెక్టర్ ఆఫీసులో లెటర్ ఉన్నది. దాంతో పాటుగా మొండి మధ్యకాలంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాట్లాడితే మొన్ననే హైదరాబాద్కి క్లియర్ చేసినాం. ఇవి ఆలోచిస్తామని చెప్పింది. మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఇచ్చిన వినతి పత్రాలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారైన వేము నరేందర్ రెడ్డి గారికి నేను వారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాన్న సందర్భంలో ఇచ్చిన వినతి పత్రంలో ఈ విషయం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను రేపు హైదరాబాద్ వెళ్తా ఉన్నా. మీరెవరైనా వస్తే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారు వేము నరేందర్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో మరి మన సెక్రటేరియట్లో ఉంటారని చెప్పి తెలిసింది. మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ బాధ్యులు నలుగురు వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు, అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ చేసే వెంకటరెడ్డి